నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. తిరుమల పరకామణిలో జరిగినటువంటి దొంగతనంపై రెండు పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. పరకామణిలో దొంగతనం వెనుక కరుణాకర్ రెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించి సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేశారు. అయితే దీనిపై నారా లోకేష్ గారు ఇప్పటికే సిట్ ఎంక్వైరీకి ఆదేశించడం అయితే జరిగింది. మరి సిబిఐ ఎంక్వైరీ కోరినప్పుడు సిట్ ఎంక్వైరీకి ఆదేశించడం ఏంటి, అలాగే నిరూపించలేని పక్షంలో లోకేష్ గారు కావచ్చు, బిఆర్ నాయుడు గారు ఇద్దరు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. అండ్ ముఖ్యంగా ఇది ఎప్పుడో జరిగిందాన్ని ఇప్పుడు కొత్తగా వీళ్ళు కనిపెడుతున్నట్టు బయట పెట్టడం, ఇది అంశం ఏదైతే ఉందో పరకామణి అంశం అప్పట్లోనే మరి మేము దీన్ని సాల్వ్ చేశామని చెప్పి మరి విజిలెన్స్ ఎంక్వైరీ మీరు కూడా దీనిపైన వేశారు కదా, మరి ఎందుకు ఆ రిపోర్ట్ బయట పెట్టట్లేదని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో అసలు ఏంటి పరకామణి విషయంలో ఏం జరిగింది, ఎవరి పాత్ర ఉంది, మరి సిట్ ఎంక్వైరీ దీని మీద ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది అని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. శశి గారు, మీరు చూస్తూనే ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద ఏం ఆరోపణలు వచ్చినా ఆయన ఫస్ట్ వచ్చి ప్రమాణం చేస్తాను అని చెప్పి హల్చల్ చేస్తూ ఉన్నారు. ఈసారి కూడా ఆయన తల నరుక్కుంటాను, నా పైన నేరం నిరూపితమైతే అంటున్నారు. మరి దీనిపై ఇప్పటికీ లోకేష్ గారు కానీ లేకపోతే బిఆర్ నాయుడు గారు కానీ స్పందించలేదు, ఎందుకంటారు? మరి ఒకటి, కరుణాకర్ రెడ్డికి స్పందించాల్సిన, అంటే మీరు అడుగుతున్నారు కదా స్పందించాలి అని చెప్పి, ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి ఆల్రెడీ ఇష్యూ బయటపడింది. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు దడుకునేది ఎవరు? వైసీపీ నేతలు. ఇప్పుడు ఆ పరకామణి గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి ఇతనికి లేదు. వీళ్ళు నిజంగా అంతుంటే లోకేష్ గారు గతంలో వీళ్ళు అధికారంలో ఉండేటప్పుడు తిరుమల కాడ నిలబడి, రా జగన్మోహన్ రెడ్డి మీ బాబాయ్ హత్యకి మాకు సంబంధం లేదని ప్రమాణం చేద్దురా అంటే రాలేదే జగన్మోహన్ రెడ్డి. దానికి సమాధానం చెప్పండి. ఈరోజు దొంగ ప్రమాణాలు చేస్తే దేవుడు చూసుకుంటాడు. ఈరోజు దొంగ ప్రమాణాలు చేస్తూ కొంతమంది నాస్తికులు దొంగ ప్రమాణాలు చేస్తూ దొంగ మాటలు మాట్లాడుతున్నారు. దేవుడు చూపిస్తాడు వాళ్ళకేంటో, వాళ్ళ స్థానం ఏంటో చరిత్రలో దేవుడు చూపిస్తాడు. ఆ దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఏమైపోయారో చూసాం. ఇప్పుడు కూడా వీళ్ళు ఈ విధంగా రాజకీయాలు చేయొద్దని చెప్తున్నారు వైసీపీ వాళ్ళకి. వీళ్ళు అంటున్నారు కదా సాల్వ్ చేసాం మేము అని చెప్పి. నువ్వు ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆ రోజు నువ్వే ట్రస్ట్ బోర్డు చైర్మన్ పాలక మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా జరిగింది అని చెప్పి నువ్వు చెప్పుండొచ్చు కదా. ఆ రోజు లోక్ అదాలత్కి ఎందుకు వెళ్ళారు? రాజీ ఎందుకు చేసుకున్నారు? ఒకటి, ఆ ఇష్యూ బయటపడిన తర్వాత ఛార్జ్ షీట్ వేయడానికి 1 month ఎందుకు పట్టింది? ఆ తర్వాత 3 months ఆఫ్ టైంలో లోక్ అదాలత్కి వెళ్ళి ఎందుకు రాజీ చేసుకున్నారు? దీనికి సమాధానాలు చెప్పండి. నేను ఒకటి క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. ఏ ప్రభుత్వంలోనైనా కూడా ఇలాంటివి బయటపడ్డప్పుడు ఆ ప్రభుత్వానికి అదొక మచ్చగా మిగిలిపోతుంది. అలాగే టీటీడీకి ఇది ఒక మచ్చగా ఉండే అవకాశం ఉంది. మీరు అంటున్నారు కదా, నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఎప్పుడెప్పుడు వాళ్ళు ఏమేం చేశారు విత్ ఎందుకు ఇంత టైం తీసుకున్నావు? నేను సూటిగా అడగదలుచుకున్నాను. హుండీ డబ్బులు లెక్కించే పరకామణి దగ్గర చేసింది శ్రీవారి ధనాగారం దగ్గర 2023 ఏప్రిల్ 29న సివి రవికుమార్ అనే వ్యక్తి $900 విదేశీ కరెన్సీ దొంగలిస్తూ ఆలయ విజిలెన్స్ సిబ్బందికి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఎప్పుడండి? 2023 ఏప్రిల్ 29న. తర్వాత 30 మే 2023 నెల తర్వాత తిరుపతి ఫస్ట్ క్లాస్ కోర్టులో వీళ్ళు ఛార్జ్షీట్ దాఖలైంది. 3 నెలలకే, అంటే 9 సెప్టెంబర్ 2023లో లోక్ అదాలత్తో రాజీ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నావు? ఈ 3 నెలల్లో ఏం జరిగింది? ఎవరి పోరు కోసం, ఎవరు ఒత్తిడితో ఏ విధంగా చేశారో క్లారిటీగా సమాధానాలు చెప్పండి. నాటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, పోలీసు అధికారులు ఎలా ఒప్పుకున్నారు? ఎవరి కోసం ఈ సెటిల్మెంట్ చేసుకున్నారు? దొంగ నుంచి టీటీ ఆస్తులు రాయించుకునే రాజీ ఏంటి? మీరు చెప్పండి. ఇప్పుడు పాపం దాగదు కదా. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా చేశారు. ఇది పడిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఏమైంది? దేవుడు అనేవాడు బయటపడేటట్టు చేశాడు. ఎందుకు రాజీ చేసుకున్నారు? ఇప్పుడు నేను క్లారిటీగా అడుగుతున్నానండి. ఏప్రిల్లో పట్టుబడ్డారు, మే వరకు ఎందుకు టైం అన్ని రోజులు ఎందుకు తీసుకున్నారు ఒక ఛార్జ్ షీట్ ఫిల్ చేయడానికి? తర్వాత 3 నెలలకి ఇప్పుడు పరువు పోతుంది నిజంగా అని తెలుసుంటే వాడు ఫస్ట్ రోజే రాజీకి వచ్చి ఉంటాడు. మీరు ఒకటి చెప్పండి, ఈ ఛార్జ్ షీట్ వేయడానికి 1 month టైం ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ దొంగతనం, నేనేమంటానంటే ఈ దొంగతనంలో జగన్మోహన్ రెడ్డి, ఈ భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ పాత్ర కూడా ఉంది. ఆ రోజు పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరూ అక్కడ చాలా పెద్ద ఇది తప్పు చేశారు. ఇది ఒకటి వ్యక్తో 2 వ్యక్తులు కాదు, తాడేపల్లి ప్యాలెస్ వరకు దీంట్లో చేతులు మారాయి. సో మీరు అంటున్నట్టు టీటీడీలో ఇలాంటివి జరిగాయి అంటే అది టీటీడీ వైఫల్యంగానే ఆ చైర్మన్ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందువల్ల వాళ్ళు బయటపెట్టి ఉండకపోవచ్చు. కానీ మేము ఆయన ఆస్తులను టీటీడీకి రాపించాము, టీటీడీకి ఆయన ఆస్తులను రాయించాము అంటున్నారు కదా. ఒకటి, వాళ్ళు చెప్తున్నారు కదా రాయిపించామని. ఎవరి కోసం? ఇప్పుడు దొంగ బయటపడ్డాడు, ఆ దొంగని కాపాడడం కోసం అందరూ దొంగలు కలిసి ఏం చేశారు? కాపాడుకున్నారు.
మీరు చెప్పండి. వీళ్ళు సెటిల్మెంట్ చిన్న చిన్న దానికి సెటిల్మెంట్లు కమిషన్లు తీసుకునే బ్యాచ్ వైసీపీ బ్యాచ్ మీరు చూశారు గత 5 ఏళ్ళు. ఇప్పుడేంటి దొంగతనం బయటపడింది ఇంత ఉంది. ఇప్పుడు నీ పైన కేసులు ఇవన్నీ బెదిరించి వాళ్ళతో మాట్లాడిచ్చి వాళ్ళతో చేయిపించి ఏం చేస్తావు? సరేలే మేమేదో చేస్తాం, ఎంత పర్సంటేజ్ మాకు ఓకేనా, సరే ఇంకా పరుగు పోతుందని చెప్తున్నాం, సరేలే చూద్దాం, రాయిపిచ్చేద్దాం, లోక్ అదాలత్కి వెళ్ళి రాజీ చేసుకునేద్దాం, అయిపోయింది, ఇంక రేపు ఎప్పుడన్నా అడిగితే ఇవి ఉన్నాయి కదా ఇవి చూపిస్తామని చెప్పి ఈ విధంగా దొంగ మాటలు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ చేసిన తప్పులు చేసి రాజీ దేవుడు సొమ్ము తినడం, అది మనం అంటాం వడ్డీ కాసులు పడ వెంకటరమణ గోవింద అని. అంటే ఆ వెంకటేశ్వర స్వామి కుబేరుడికి వడ్డీ కట్టే డబ్బు అంటే భక్తులు ఇచ్చిన దాన్ని వడ్డీ కుబేరుడికి కడతారంటాం. అలాంటి దాన్ని దోచుకున్నాం. ఇదే అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన మాట వాస్తవమేనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇప్పుడు ప్రతి ఇష్యూ పైన తిరుమలలో విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఒక్కొక్క ఇష్యూ పైన రిపోర్ట్స్ తెచ్చుకుంటున్నారు. రిపోర్ట్స్ తెచ్చుకున్న తర్వాత దాన్ని సిట్కి ఎలా ఇవ్వాలి, ఎందుకంటే ప్రతి దానిపైన ఎందుకు విజిలెన్స్ ఎంక్వైరీ అంటే గత 5 ఏళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం గొప్పతనం వీళ్ళు భ్రష్టు పట్టించారు. దానిపైన అందుకని మళ్ళీ దానికి మంచి ఖ్యాతిని తీసుకొని రావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైనది, ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైనది. అందుకు ప్రతి దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ప్రాపర్గా రిపోర్ట్స్ దాచిపెట్టడం అంటూ ఏముండదండి. ఇప్పుడు రిపోర్ట్స్ అనేది డైరెక్ట్గా ప్రతి డొమైన్లో పబ్లిక్ డొమైన్లో అవసరమైనప్పుడు చూపిస్తారు. ప్రతిదీ వేసి పబ్లిక్ డొమైన్లో ఇప్పుడు సాక్షులు ఉంటారు, కొంతమంది నేరస్తులు ఉంటారు, వాళ్ళందరిపైన కొన్ని ఎంక్వైరీలు చేయాల్సి ఉంటుంది, కొన్ని లోతుగా విచారించాల్సి ఉంటుంది. దాంట్లో ఎవరెవరి చేతులు ఇంకా పెద్ద తలకాయలు ఉంటాయి, వాళ్ళందరినీ పట్టుకోవాలి. ఇది ఒక రిపోర్ట్ అనేది నార్మల్ ఒక సెక్టర్ వస్తే మళ్ళీ దానిపైన ఫర్దర్ స్టెప్ తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఆ ఫర్దర్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకా కొన్ని పేర్లు వస్తాయి. ఇవన్నీ చేసేదానికి ఒక సమయం పడుతుంది. వచ్చిన రోజు ప్రాపర్గా అన్ని బయట పెడతారు. ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు ఆ రోజు ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు? సూటిగా అడుగుతున్నాం, చెప్పండి. దేవుడితో రాజకీయాలు చేయొద్దని చెప్తున్నాం మేము. ఈరోజు తిరుమల ప్రక్షాళనే తిరుమలలో ఒక ప్రక్షాళన తీసుకొని వచ్చి ఆ దేవుడి ఖ్యాతిని కాపాడడం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ఈ రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఇతను దొంగతనం వెనుక భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు అని అంటున్నారు. సో అసలు ఏ ఆధారాలతో మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు అని అంటున్నారు? అదే మనీ తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా చేరింది అన్న ప్రచారం జరుగుతుంది. ఏ ఆధారాలతో మీరు ఆ మాట అనగలుగుతున్నారు? ఇప్పుడు రాజీ చేసుకునేది ఎవరు? ఇక్కడ ఇప్పుడు ఒక ట్రస్ట్ మెంబర్గా ఉంటే అక్కడంతా సీసీ ఫుటేజ్ ఇవన్నీ ఉంటాయి. ఇవి అన్ని రోజులు బయటపడింది, ఒక్కరోజు సీసీ ఫుటేజే బయటకు వస్తుందా? అన్ని 100 కోట్లు ఒక రోజులో దొంగతనం చేస్తే వస్తుందా? మీరు చెప్పండి. గత 5 ఏళ్ళు తిరుమలలో వీళ్ళు ఎంత విధాలుగా చేశారంటే వీళ్ళ అరాచకాలు అన్నీ కాదు, షాపుల కాడ నుంచి ప్రతి ఒక్కటి, కొన్ని అయితే అన్ని మతస్థులకు ఇవ్వడం, కొన్ని అయితే దోచుకోవడం, ఇవన్నీ చాలా పెద్ద స్కామ్, చాలా పెద్ద తప్పులు చేశారు. నెయ్యి కాడు చూసాం, చాలా విషయాల్లో 1-2 కాదు. ఇన్ని విషయాలు చేసినప్పుడు ఆ రోజు పాలక మండలి అధ్యక్షుడిగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యత వహించి ఇంకెవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు ఆయన వచ్చి ప్రమాణాలు చేస్తారు. ఆయన ప్రమాణాలు ఏంటంటే ఒక నాస్తికుడు ఎన్నైనా మాట్లాడతాడు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు అన్ని ఆధారాలు బయటపడితే దాన్ని టాపిక్ డైవర్షన్ చేయడం కోసం ఈరోజు నారా లోకేష్ గారిపైన, నారా చంద్రబాబు నాయుడు గారిపైన, పవన్ కళ్యాణ్ గారిపైన వాళ్ళు హైదరాబాద్కు వస్తారని టాపిక్ డైవర్షన్ చేస్తూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, వాళ్ళు దొంగలు తప్పిపుచ్చుకోవడానికి టాపిక్ డైవర్షన్ కోసం ఇలాంటి విషయ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లోకేష్ గారు మళ్ళీ సిట్ ఎంక్వైరీ అంటున్నారు. ఇప్పుడు లడ్డు కల్తీ అంశంలోనే సిట్ ఎంక్వైరీ చేసి అందులోనే ఇంకా అంటే పరిపూర్ణంగా అది ఒక సాల్వ్ అవ్వలేదు, ఇంకా చాలా మంది ఎంక్వైరీ చేయాల్సి ఉంది, ఇంకా అరెస్టులు కూడా జరగాల్సి ఉంది. లడ్డు పైన సిట్ ఎంక్వైరీతో పాటు ఎంక్వైరీ చేసి అది రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. దానిపైన చర్చించి దాంట్లో ఎవరెవరైతే ఏ డైరీస్ అయితే కల్తీ నెయ్యి ప్రొవైడ్ చేశారో వాళ్ళ లైసెన్సులు రద్దు చేయడం జరిగింది. ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి సిస్టమేటిక్. ఒకరోజు రాత్రికి రాత్రి అన్ని జరిగిపోవాలంటే జరగవు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు. మరి నిజంగానే ఆయన తప్పు ఉంది దీంట్లో అంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు? మీరు ప్రభుత్వం ఒప్పుకోలేదంటే సిబిఐ ఎంక్వైరీ ఏదన్నా మన చేతుల్లో మాట ఊరికే ఇట్ట నోట్తో మాట చెప్తే చేస్తారా? వాళ్ళకి తెలియదా సిబిఐ ఎంక్వైరీ అంటే ఎంత ప్రొసీజర్ ఉంటుందో? వీళ్ళు కావాలని గాలి మాటలు మాట్లాడింది. వివేకానంద రెడ్డి గారి కేసులోని సిబిఐ ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి అడిగాడు. మళ్ళీ వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు అనుకుంటా, వాటి సిబిఐకి ఇవ్వలేదని, సిబిఐకి ఇస్తే మళ్ళీ సిబిఐకి ఎందుకు ఇచ్చారని వీళ్ళే అంటారు. మీకు అర్థమవుతుందా? వీళ్ళ మనస్తత్వం అలాంటిది. నోరు ఉంది కదా అని చెప్పి నార్మల్గా అనేస్తారు ఊరికే, మళ్ళీ ఇస్తూ ఉంటే అప్పుడే అని చెప్పి ఈ విధంగా అంటారు. 2 ఎగ్జాంపుల్స్ మీ ముందర పెట్టాను. వీళ్ళ చరిత్ర అంతా ఎలాంటిది. వీళ్ళు తప్పు చేశారు. ఒకటి, దేవుడితో రాజకీయం చేయొద్దండి. మీరు ఎన్నో తప్పులు చేశారు. ఇప్పుడు ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ దేవుడి పైన రాజకీయం చేస్తున్నారు ఈరోజు వైసీపీ నాయకులు. గుర్తుపెట్టుకోండి, తిరుమల లడ్డును కల్తీ చేశారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆనాడు అధికారంలో లేని తెలుగుదేశం పార్టీ పైన మీరు బురద జల్లారు. గోవులు చనిపోతున్నాయని చెప్పి ఒక తప్పుడు వార్తని మీరు ప్రచురించి
ఒక కావాలని దాన్ని ఇష్యూ చేశారు. తిరుమలలో స్టాంపిడ్ జరగడానికి మీరు కారకులయ్యారు. మీ పార్టీ ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని స్టాంపిడ్ చేయడానికి కారకులయ్యారు. ఇది వాస్తవం. ఈరోజు ఈ విధంగా ఇది బయటపడితే దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మేము రాజీ చేసామంటే, దేవుడు సొమ్మును దోచుకున్న వ్యక్తితో నువ్వు రాజీ పడతావా? ఆ దేవుడు క్షమిస్తాడా నిన్ను? ఎవరి కోసం రాజీ పడ్డావు? ఎందుకోసం రాజీ పడ్డావు? ఎంత కమిషన్ తీసుకొని రాజీ పడ్డావు అని అడుగుతున్నారు భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు. ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చెప్తున్నాను, దేవుడు సొమ్ము తిన్న ఎవడు బాగుపడ్డు? కాలగర్భంలో కలిసిపోతాడు. దేవుడితో రాజకీయం చేసిన ఎవడు బాగుపడ్డు? దేవుణ్ణి పూజించండి, రక్షిస్తాడు. అంతేగాని మీ రాజకీయ అవసరాల కోసం ఆయన్ని వాడుకుంటే భస్మం చేసేస్తాడు. ఈరోజు నాకు బాగుంది కదా అనుకోవచ్చు, ఆయనకన్నా ఆగ్రహించిన రోజు ఒక్కరు తట్టుకోలేరు, గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఒకప్పుడు 7 కొండల్ని గేలి చేసిన వాళ్ళు ఏమయ్యారు? ఆ వెంకటేశ్వర స్వామితో రాజకీయం చేయాలనుకున్న వాళ్ళు ఏమయ్యారు? అందరూ ఆల్రెడీ కాలం సమాధానం చెప్పింది, రేపు భవిష్యత్తులో కూడా చెబుతుంది. ఇప్పటికైనా దేవుడితో రాజకీయం చేయొద్దు. రాజకీయాలు అనేది ప్రజల కోసం ఉపయోగిద్దాం, మంచి కోసం ఉపయోగిద్దాం. అంతేగాని మీరు తప్పులు చేశారు, ఆ తప్పులకి ప్రాయశ్చిత్త పడండి, క్షమించమని ఆ భగవంతుణ్ణి కోరండి. ఆ భగవంతుడు క్షమిస్తాడు. లేకపోతే ఆ భగవంతుడు ఆగ్రహానికి మీరు గురైతే నాశనం అయిపోతారు. మీ వంశం నాశనం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే ఆయనే కాపాడుతాడు. అదొక బిలీఫ్. ఎందుకంటే ఎన్ని కష్టాలున్నా ఆ వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకొని మనం కార్యం మొదలు పెడితే శుభ ఫలితాలు వస్తాయి. అదే ఆ వెంకటేశ్వర స్వామితోనే రాజకీయాలు, ఆ వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలని ఆ రోజు మీరు చేసిన తప్పులకి అంతకంతకు అనుభవిస్తారు. ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమించడు. ఇప్పటికైనా చేసిన తప్పులు, గతంలో మీరు 5 ఏళ్ళు చేసిన తప్పులకి, అంతకుముందు పాలక మండలి అధ్యక్షుడిగా మీరున్నప్పుడు చేసిన తప్పులకి ప్రజలని, ఆ భగవంతుణ్ణి క్షమాపణ కోరండి. క్షమాపణ కోరి మీరు చేసిన తప్పులకి మోకాళ్ళ పైన కాదు, మోకాళ్ళ పైన మీరు అలిపిరి నుంచి మెట్లెక్కి తలనీలాలు సమర్పించి కోనేట్లో మునిగినా కానీ మీరు చేసిన ఇన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం దొరకదు. అన్ని పాపాలు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, మొన్న బిఆర్ నాయుడు గారు ఛాలెంజ్ విసిరారు కదా, రమ్మనండి తిరుమలకి, తలనీలాలు సమర్పించమనండి, సతీ సమేతంగా రమ్మనండి అని చెప్పారు కదా. ఎందుకు రాలేదు చెప్పమనండి. ఇక్కడ తెలుస్తుంది కదా ప్రజలందరికీ. దేవుడితో రాజకీయాలు చేయొద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీరు రాజకీయాలు నిజంగా ప్రతిపక్షం పైన బురజల్లాలంటే, నా అధికార పక్షం పైన బురజల్లాలనుకుంటే, ప్రతిపక్షం ఈ విధంగా కొట్లాడుకోవాలంటే చాలా టాపిక్స్ ఉంటాయి. దేవుడితో వద్దు. మీరు తప్పులు చేశారు, ఆధారాలతో బయటపడుతున్నాయి. తిరుమల లడ్డు ఆధారాలతో బయటపడింది. ఆ రోజు అన్ని మతస్థులకి పోస్టింగ్లు ఇచ్చింది. అదేవిధంగా ఆ రోజు ఏ విధంగా మీరు విష ప్రచారాలు చేశారు అన్నీ బయటపడ్డాయి. ఆ రోజు ఈ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎలాంటి రాజకీయాలు చేశారు, పద్మావతి యూనివర్సిటీలో ఎలాంటి రాజకీయాలు చేశారు, దాని వెనకాల ఎలాంటి రాజకీయాలు చేశారు అన్నీ బయటపడుతున్నాయి. ఎందుకు ఇంకా కప్పిపుచ్చుకోవడానికి? చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కోరండి, అంతేగాని ఇలాంటి రాజకీయాలు చేయొద్దండి తిరుపతిలో ఉండే వైసీపీ నాయకులకి, వైసీపీ పార్టీకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడితో పెట్టుకుంటే నాశనం అయిపోతారు. ఒకప్పుడు పెట్టుకున్న వ్యక్తి ఏమైపోయాడో చూసాం. మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొకరు కాపాడంటే ఇంకా నాశనమే. ఎందుకంటే చేసిన పాపాలు ఊరికే పోతాయా? ఆ తిరుమలలో ఇంకా చాలా చాలా లోతుగా ఆ దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఏమైపోయారు? జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి బాగా తెలుసు దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఏమైపోయారు అని చెప్పి. కానీ ఆయనేమో భూమన కరుణాకర్ రెడ్డి గారు దేవుడు దయ ఉంటే నాకు చైర్మన్ పదవి వచ్చిందని బిఆర్ నాయుడు అంటున్నారు. మరి నీకు ఒక్కసారి ఆ పదవి వచ్చింది, అదే దేవుడి నా మీద ఎంత ఉంటే నేను 2 సార్లు అవుతాను చైర్మన్గా, దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించి ఉంటాడని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. నేనేం చెప్పి నవ్వు వస్తుంది భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ మాట అంటుంటే. దేవుడు నిన్ను ఆశీర్వదించాడా? నిన్ను ఆశీర్వదించింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి. ఆ రాజశేఖర్ రెడ్డి గారు తిరుమల అనేమన్నారు. ఆ తర్వాత నీకు పదవి రావడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు సతీ సమేతంగా వచ్చారు? బిఆర్ నాయుడు గారు ఒక ఛాలెంజ్ విసిరారు కదా, ఆ విధంగా తలనీలాలు ఎన్నిసార్లు సమర్పించారు? వాళ్ళు నీకు ఎందుకు ఇస్తున్నారో నీకు తెలియదా? నీ మనస్సాక్షికి తెలియదా? మాట్లాడితే అన్నీ చాలా మాట్లాడితే తట్టుకోలేరు. దేవుడు ఉన్నాడు, చూపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చిన్ననాటి నుండి ఆ వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. ఈరోజు బిఆర్ నాయుడు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ జీవితంలో ఈరోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన దయ వల్లే మేము ఈరోజు ఇక్కడ ఉన్నామని చెప్తూ ఆయన సేవ కోసం చేస్తున్నారు. ఈ బిఆర్ నాయుడు గారు ఏ రోజు నాకేదో ఆయన స్థాయికి పార్లమెంట్లో కూర్చునే స్థాయి ఉన్నా కానీ నాకు ఆ వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకుంటాను అని చెప్పించి ఈరోజు కూడా టికెట్ల విషయాల్లో కావచ్చు ఎక్కడ ₹1 అవినీతి చేయకుండా ఆ స్వామి సేవే నా జీవితానికి అంకితం అని చెప్పి, ఆ స్వామికి నా జీవితం అంకితం అని చెప్పి సేవ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వ్యక్తి పైన మీరు విషప్రచారం చేస్తున్నారు. ఆ స్వామి ఇష్టభక్తుల్ని, ఆయనకి సేవ చేసుకునే వాళ్ళని మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఆ స్వామి ఊరుకుంటాడా? చూపిస్తాడు.
నేను మాట్లాడను, కాలం మాట్లాడుతుంది. కాలం చాలా మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు వీళ్ళు చేసిన తప్పులకి అంతకంతకు అనుభవిస్తారు. రానున్న రోజుల్లో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు బాగుపడరు. గుర్తుపెట్టుకోండి. ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగా, ఆయన నామస్మరణ చేసుకుంటూ నేను చెప్తున్నాను కదా, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే, ఆయనతో రాజకీయం చేస్తే కాలగర్భంలో కలిసిపోతారు. ఎవ్వరు కాపాడలేరు. ఒకప్పుడు పెద్ద మీ కాడ పదవులు వస్తాయి అనుకుంటారు. అంత పెద్ద 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 పదవుల్లో ఉండి చుట్టూ సెక్యూరిటీలు ఉండి మాకు తిరుగులేదు అనుకున్న వాళ్ళని, గేలు చేసిన వాళ్ళని, కొండల్ని, ఆయన్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళని ఆ దేవుడు ఏం చేశాడు చూసాం. రేపు కూడా భవిష్యత్తులో కాలం సమాధానం చెప్తుంది. ప్రతి దానికి వీళ్ళు చేసిన ప్రతి దానికి అనుభవిస్తారు. ఎందుకంటే ఇప్పటికైనా వైసీపీ నాయకులకు చెప్పేది, దేవుడితో రాజకీయాలు వద్దు. మీరు రాజకీయం చేయాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. తిరుమల విషయంలో తిరుమలలో పెట్టుకోవద్దండి. కలియుగ దైవంతో పెట్టుకున్న వాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేదు. మీరు మీ రాజకీయ అవసరాల కోసం పదే 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 వెంకటేశ్వర స్వామిని 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వివాదాలు లేక లాగుతున్నారు. ఆ దేవుడు క్షమిస్తాడా? ఆయనకి ఆగ్రహానికి లోనవుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఆ శిశుపాలుడు కూడా 100 తప్పులు చేసే వరకు ఆగాడు శ్రీకృష్ణుడు. అలాగా వీళ్ళు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతారు. ఈ తప్పులన్నిటికీ భారీ వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుంది. భారీ మూల్యం. అది వాళ్ళ పార్టీ మొత్తం ఖచ్చితంగా రేపు భారీ మూల్యం చెల్లించుకుంటారు. వైసీపీ పార్టీ మొత్తం చూస్తూ ఉనండి. నేను మాట్లాడను, కాలం మాట్లాడుతుంది. ఆ రోజు మళ్ళీ కూర్చున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.